పెరిష్ అని రాసి ఉంటుంది. ఇంకో వర్షన్లో అన్కంట్రోల్డ్, అంటే దారి తప్పి ప్రవర్తిస్తారు. ప్రతి బిడ్డ భవిష్యత్తును గూర్చి కానీ, ఆత్మీయ జీవితాన్ని గూర్చి కానీ, భక్తి జీవితాన్ని గూర్చి కానీ ఓ కళ, లక్ష్యం, దర్శనం కలిగిన వాడిగా బ్రతకాలి. దర్శనం కలిగి నువ్వు బ్రతికితే దానికి నీళ్లు పోసేవాడు దేవుడే, దానికి ఎరువు వేసేవాడు దేవుడే. ఆ దర్శనం అనే చిన్న విత్తనాన్ని మహావృక్షంగా మార్చేవాడు దేవుడే. ఆమేన్. గొప్ప గొప్ప ఉన్నతమైన దర్శనాలు కలిగి దేవుని పిల్లలుగా మనం జీవిస్తే మన బ్రతుకును దేవుడు ఎంత ధన్యకరంగా మారుస్తాడో విచిత్రం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 17 సంవత్సరాల మంచి యవనస్తుడు ఆ రాత్రి ఒక కలగన్నాడు. ఆ కలలో తన పన లేచి నిలవబడ్డట్లు, ఆ పన చుట్టూత 11 పనలు సాష్టాంగపడినట్లు కలగన్నాడు. మరో రోజు గడిచింది, ఇంకోసారి మరో కళ. ఆ కళ ఏంటో తెలుసా? తాను తేజో నక్షత్రంగా ప్రకాశిస్తున్నట్లు 11 నక్షత్రాలు, చివరికి సూర్య చంద్రులు తనకు సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నట్లు ఒక యవ్వనుడు కల కన్నాడు. నేనంట, ఏ యవ్వనస్తుని అడిగినా బాబు రాత్రిపూట నీకేం కల వస్తుంది అని అడిగితే వాళ్ళు ముసిముసి నవ్వులు నవ్వుతా బుల్లెట్గా ఉన్నట్టు ఆ బుల్లెట్ మీద డుగ్ డుగ్ డుగ్